Hi guys, what's up? Good evening. Welcome back to Johit Vlogs. Welcome back to one more vacation haul guys. సో ఫైనలీ నేను దర్శన్ కోసం ఒక సర్ప్రైజ్ వెకేషన్ ప్లాన్ చేసి దానికి కావాల్సిన టికెట్స్ బుకింగ్ చేసేసాను అండ్ హోటల్స్ అన్నీ బుక్ అయిపోయాయి అనమాట. సో ఇన్ జనరల్గా నేను ఏం చేస్తూ ఉంటానంటే దర్శన్ బర్త్డే ఉంటే బర్త్డే అప్పుడు మేము వెకేషన్లో ఉండేలాగా చూసుకుంటూ ఉంటుంది. కానీ ఈసారి అలా కాదనమాట. ఈసారి నేను ఏమనుకున్నానంటే దర్శన్ది బర్త్డే ఇక్కడ అత్తయ్య వాళ్ళతో సెలబ్రేట్ చేసేసుకొని ఫ్యామిలీతో పోస్ట్ బర్త్డేకి మేము వెకేషన్కి వెళ్తే బాగుంటుంది అనుకున్నాము. అదే నేను దర్శన్కి ఇస్తుండే గిఫ్ట్ అనమాట ఈ ఇయర్. తనకి ఇంకా ప్లేస్ తెలీదు, ఎక్కడికి వెళ్తున్నామో తెలీదు. మీరు కూడా గెస్ట్ చేస్తూ ఉండండి. ఇంకెంత ఒక 20 డేస్లో వెళ్తాం కాబట్టి చూస్తారు. ఆ లోపల మీరు గెస్ట్ చేయొచ్చు. ఒక చిన్న హింట్, చాలామంది ఇప్పుడు అక్కడికి వెళ్తున్నారనమాట. చాలా ట్రెండింగ్ అవుతున్న ప్లేస్కి నేను కూడా చూస్ చేసుకున్నాను. దర్శన్కి కూడా హింట్ ఇది మీతో పాటు. సో దానికి కావాల్సినవి కొన్ని వెకేషన్ ఎసెన్షియల్స్ ఉంటాయి కదా, అందరి గర్ల్స్కి మస్ట్ హ్యావ్ ఎసెన్షియల్స్ అనమాట ఇవైతే. ఎస్పెషలీ ఎవరైతే లాంజ్రే ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలియని వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం సపోర్ట్ ఎక్కువ కావాలి బట్ మీకు కరెక్ట్ లాంజ్రే దొరకట్లేదు అనుకుంటే యూ షుడ్ డెఫినెట్లీ వాచ్ దిస్ వీడియో. అసలు స్కిప్ చేయదండి. దట్టు మీకు నా నైట్ వేర్ అండ్ షేప్ వేర్, నేను ఫర్ ఎగ్జాంపుల్ వెకేషన్లో బాడీకాన్ డ్రెస్సెస్ వేసుకున్నా, నీట్గా ఎలా ప్రాపర్గా మనం ఎలా డ్రెస్ చేసుకోవాలి అండ్ అండర్నీత్ మనం ఏం వేసుకుంటే ఆ లాంజ్రే కంఫర్ట్ ఉంటుంది, నీట్గా కనిపిస్తుంది, ప్రెజెంటబుల్గా అనేది నేను ప్రతి ఒక్కటి చెప్తాను. గర్ల్స్ జస్ట్ వాచ్ దిస్ వీడియో. నేను కంప్లీట్గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తాను. దాంతోపాటు మీకు నా నైట్ డ్రెస్సెస్ ఇష్టం కాబట్టి నేను నైట్ డ్రెస్సెస్ కూడా కొన్ని ఆర్డర్ చేసుకున్నాను. ఫస్ట్ దాని దగ్గర నుండే స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా? ఎందుకంటే నైట్ డ్రెస్సెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆన్ ఏ వెకేషన్, ఎస్పెషలీ బికాజ్ మనము అంత తిరిగి నైట్ హోటల్కి వచ్చిన తర్వాత మనము హోమ్ లాగా కంఫర్ట్ ఫీల్ అవ్వాలంటే ఎక్కడున్నా మన నైట్ డ్రెస్ మనతో ఉండాల్సిందే కదా. సో అందుకోసం అని చెప్పేసి ఐ హ్యావ్ ఆర్డర్డ్ దీస్ బ్యూటిఫుల్ పీసెస్. సో ఫస్ట్ అయితే లెట్స్ గెట్ దిస్ హాల్ వీడియో స్టార్టెడ్ గైస్. సో ఇవన్నీ కూడా మీకు మంచి మంచి ప్రైజెస్లో రాబోతున్నాయి. చాలా లోయెస్ట్ ప్రైజెస్లో వస్తాయి. ఇవన్నీ కూడా నేను జివామేలోనే పర్చేస్ చేశాను అనమాట. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే జివామేలో నేను ఒకసారి వెళ్ళాను అనుకోండి, అక్కడ నాకు కావాల్సినవన్నీ దొరికేస్తాయి. నాలాగే ఎంతమంది జివామేలో మొత్తం అన్ని పర్చేస్ చేస్తూ ఉంటారు చెప్పండి. ఐఎమ్ జస్ట్ హానెస్ట్లీ టెల్లింగ్ ఇట్. ఇదేదో నేను చెప్పాలంటే చెప్పట్లేదు. మన ఇండియాలో జివామే ఈజ్ ఏ హోల్సమ్ బ్రాండ్ అని నాకు అనిపిస్తుంది అనమాట. బికాస్ ప్రతి ఒక్కటి గర్ల్స్ నీడ్ అన్ని ఒకటే దగ్గరే దొరికిపోతూ ఉంటాయి కదా. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు జివామేలో మనకు గ్రాండ్ లాంజ్రే ఫెస్టివల్ సేల్ రన్ అవుతా ఉంది. మీరు ఈ వీడియో చూస్తుంటారు కదా, ఈ పాటికి స్టార్ట్ అయి ఉంటుంది. జస్ట్ గో క్రేజీ, ఎందుకంటే దిస్ సేల్ ఈస్ గోయింగ్ టు బీ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ గైస్. మనకు మొత్తం అన్ని ప్రోడక్ట్స్ చాలా అంటే చాలా లోయెస్ట్ ప్రైజెస్కి వస్తాయన్నమాట ఇలాంటి సేల్ టైంలో. ఈ ఛాన్స్ అయితే నేనైతే అస్సలు మిస్ చేసుకోను. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ చెర్రీ ఆన్ ద కేక్ లాగా ఇక్కడ నా కూపన్ కోడ్ మెన్షన్ చేస్తూ ఉంటాను. అది కానీ మీరు యూజ్ చేస్తే మీకు 12% ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది అనమాట. సో డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. సో ఫస్ట్ అయితే దిస్ ఈజ్ మై నైట్ డ్రెస్ గైస్. నాకు మంచి బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్వి చాలా ఇష్టం కాబట్టి ఐ జస్ట్ ఆర్డర్డ్ దిస్. దీని మీద మంచిగా జిరాఫ్స్ అన్నీ ఉన్నాయి. సో ఫుల్ షర్టే ఆర్డర్ చేసేసుకున్నాను, ఎందుకంటే నేను వెళ్తా ఉండేది కొంచెం కూల్ ప్లేసే అనమాట. సో దానికి తగినట్టు నేను ఆర్డర్ చేసేసుకున్నాను. దిస్ ఈజ్ లుకింగ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. అండ్ నైట్ సూట్స్ కూడా మీరు ఎప్పుడైనా ఆర్డర్ చేసేటప్పుడు జస్ట్ ఆర్డర్ ద ఫుల్ సెట్, ఓకేనా? టాప్స్ బాటమ్స్ సపరేట్గా ఆర్డర్ చేసుకుంటే కొంచెం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఎలాగో సేల్ ఉంది కాబట్టి తక్కువే పడతాయి, అందుకే సెట్సే ఆర్డర్ చేసుకుంటే బెటర్. సో పైనది వచ్చేసి ఫుల్ స్లీవ్ అనమాట అండ్ బాటమ్స్ జాగర్స్. నేను ఎక్కువ ఫుల్ ప్యాంట్స్ ఉండేదే ప్రిఫర్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు 3/4 ఇష్టం అనుకుంటే మీరు డెఫినెట్లీ అది కూడా చూస్ చేయొచ్చు. దిస్ ఈజ్ లుకింగ్ సో బ్యూటిఫుల్. మెటీరియల్ మొత్తం కాటన్ అనమాట. అండ్ నేను చాలా ఇయర్స్ నుండి వాడుతున్నాను కాబట్టి ష్రింక్ అవ్వడము లేదంటే కలర్స్ ఫేడ్ అవుట్ అయిపోవడము అలాంటివి ఏమీ ఉండదు. యూ కెన్ జస్ట్ ఆరామ్గా పర్చేస్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ది ఇది చాలా బ్యూటిఫుల్ ఉంది, అంటే స్ట్రైప్డ్ ప్యాటర్న్. సో ఇది కూడా నేను ఫుల్ స్లీవే తీసేసుకున్నాను. దిస్ ఈజ్ లుకింగ్ సో క్యూట్. అంటే పింక్ కలర్వి జనరల్గా అమ్మాయిలకి చాలా ఇష్టపడుతుంటారు కదా, నాకు అంతే, నాకు చాలా నచ్చింది. మీకు స్ట్రైప్స్ కనిపిస్తున్నాయో లేదో. సో మంచి పీచ్ కలర్ అండ్ స్ట్రైప్స్ ఏమో డార్క్ పింక్లో వచ్చాయి. దిస్ ఈజ్ ఆల్సో లుకింగ్ సో బ్యూటిఫుల్. ఫుల్ స్లీవ్స్ అనమాట ఇది. అండ్ కింద మనకి బాటమ్స్ వచ్చేసరికి లుక్ ఎట్ దిస్, కొంచెం ప్లాజోస్ వస్తాయి కదా ప్యాంట్స్ లూజ్గా. సో అలాంటి ప్యాంట్స్ అనమాట, జనరల్ నైట్ ప్యాంట్స్ విత్ పాకెట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పాకెట్స్ లేకుండా నేను డ్రెస్సెసే తీసుకోవట్లేదు, ఇంకా నైట్ డ్రెస్సెస్ ఏం తీసుకుంటా చెప్పండి. అండ్ ఈ ఎలాస్టిక్ కూడా ఇట్ విల్ బి వెరీ వెరీ కంఫర్టబుల్. అండ్ ఈ నాడాస్ ఉన్నాయి కాబట్టి మీరు టైట్ కావాలంటే టైట్ చేసేసుకోవచ్చు. నేనైతే లూజ్ సైజెస్లోనే తీసుకుంటాను అనమాట. అంటే ఎల్ సైజ్ అయినా కూడా ఎక్సెల్ అట్లా తీసేసుకుంటూ ఉంటాను, సో దట్ ఫిట్టింగ్ కొంచెం లూజ్గా ఇంట్లో కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ వన్ అనమాట. ఇట్ హ్యాస్ క్యూట్ క్యాట్. హాఫ్ స్లీవ్స్ ఇష్టపడే వాళ్ళు ఇది చాలా బాగా నచ్చుతుంది. ఇది చూడండి ఎంత బాగుందో. ఐ వేకప్ ఇన్ ఏ గుడ్ మూడ్.
దెన్ ఇట్ పాసెస్. కరెక్టే. ఐ వేకప్ ఇన్ ఏ గుడ్ మూడ్ దెన్ ఇట్ పాసెస్. అండ్ మై మూడ్ డజంట్ పాస్ అంత తొందరగా. సో ఇది కూడా చాలా క్యూట్‌గా ఉంది. మంచి కోరల్ కలర్. అండ్ దిస్ ఈస్ ద బాటమ్. ప్యాంట్స్ కూడా ఇట్స్ వెరీ వెరీ స్మూత్ అండ్ మెటీరియల్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఈస్ జస్ట్ అమేజింగ్. నాకైతే చాలా నచ్చుతుందనమాట. చాలా సాఫ్ట్‌గా ఏదో క్లౌడ్ ఉన్నట్టు ఉంటుంది. నైట్ డ్రెసెస్ ఆర్ సపోజ్ టు బి వెరీ కోజీ అండ్ కంఫర్టబుల్ కాబట్టి ఐ చూస్ దిస్. సో నాకైతే ఇవి చాలా చాలా బాగా నచ్చాయి. అండ్ లాస్ట్‌ది ఏంటంటే నాకు ఆ స్ట్రైప్స్ ప్యాటర్న్ చాలా బాగా నచ్చిందనమాట. సో దాంట్లోనే ఇంకొక కలర్ ఉందా అని చూస్తే దొరికింది. బ్లూ అండ్ వైట్ కాంబినేషన్‌లో ఉండేది. అందుకే ఆర్డర్ పెట్టేసాను. అండ్ బై ద వే ఎంతమంది బ్యాక్‌గ్రౌండ్ అబ్జర్వ్ చేశారు. యెస్ గైస్, నేను కూడా చాలా కోజీ అండ్ కంఫర్టబుల్ ప్లేస్‌లోనే కూర్చొని ఈరోజు షూట్ చేస్తున్నాను. అండ్ ఇంటికొచ్చినప్పటి నుండి ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక్కసారి కూడా నేను షూట్ చేయలేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్. సో ఇదనమాట నైట్ డ్రెస్. ఇలా కనిపిస్తుంది. చూడండి, చూడ్డానికి అంతా చాలా చాలా బాగుంది. ఇట్ లుక్స్ కైండ్ ఆఫ్ బ్లాక్ స్ట్రైప్స్. కాకపోతే ఇది బ్లాక్ స్ట్రైప్స్ కాదు, నేవీ బ్లూ అనమాట. కెమెరాలో అయితే మీకు కొంచెం బ్లాక్ కనిపిస్తోందేమో. సో దిస్ ఈస్ వెరీ వెరీ స్మూత్ అండ్ కంఫర్టబుల్. నైట్ డ్రెసెస్ అన్నీ ఆల్మోస్ట్ కాటన్ మెటీరియలే. సో దట్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పేసి. ఇఫ్ ఇన్ కేస్ మీకు కొంచెం సిల్క్ ప్యాటర్న్లో ఉండేటివి కావాలంటే అవి కూడా ఆప్షన్స్లో ఉన్నాయి. మీరు అవి కూడా తీసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద వన్. ప్యాంట్ అనమాట. బాటమ్స్ కూడా దీస్ ఆర్ లుకింగ్ వెరీ లూజ్ అండ్ కంఫర్టబుల్. చాలా ఫ్రీగా చాలా బాగున్నాయి. సో ఇవి నా నైట్ డ్రెసెస్. సో నైట్ డ్రెసెస్ అన్నీ కంప్లీట్ అయిపోయింది. దాని గురించి మాట్లాడడానికి కూడా ఏముంటుంది చెప్పండి. నైట్ వేర్స్ ఆర్ వెరీ కంఫర్టబుల్ అండ్ ఇంట్లో వేసుకొని తిరగడానికి చాలా బాగుంటాయి. అండ్ ఎప్పుడైనా నేను బాడీకాన్ డ్రెసెస్ లేదంటే బాడీ హగ్గింగ్ డ్రెసెస్ ఉంటాయి కదా, అవి వేసుకున్నప్పుడు అండర్నీత్ ఐ ఆల్వేస్ మేక్ షూర్ టు వేర్ షేప్ వేర్ అనమాట. షేప్ వేర్ వేసుకుంటే మనకు కూడా చాలా కాన్ఫిడెంట్గా అనిపిస్తుంది. అండ్ డ్రెస్సింగ్ కూడా మనం వేసుకున్నప్పుడు చాలా ప్రాపర్ ఫిట్టింగ్లో ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ గుడ్ షేప్ వేర్, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇది హాఫ్ శారీస్లోకి వేసుకోవాలన్నా కూడా వేసేసుకోవచ్చు. అంత కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. నా దగ్గర మిగతా అన్ని కలర్స్ ఉన్నాయి, ఓన్లీ గ్రే మాత్రమే లేదు. ఐ థాట్ ఓకే గ్రే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా వస్తుంది మనకి ఇది. సో ఇట్లా 3/4 ఉంటుంది అనమాట. అండ్ చాలా చాలా మంచి షేప్ ఇస్తుంది, వెరీ కంఫర్టబుల్. అండ్ ఇలా ఉంది కదా, ఇది చాలా మంచిగా స్ట్రెచ్ అవుతుంది అనమాట. ఇట్ విల్ స్ట్రెచ్ ఎ లాట్. ఓకేనా? సో దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. ఇఫ్ యు ఆర్ ఎ పర్సన్ హూ వేర్స్ బాడీ హాగింగ్ డ్రెస్సెస్ డే టు డే బేసిస్లో ఎక్కువ వేసుకుంటూ ఉంటే, ఇన్ జనరల్గా కూడా మీరు కొంచెం స్కర్ట్స్ అవన్నీ ఎక్కువ వేసుకుంటున్నాము, ఒక మంచి టైట్స్ ఆర్ షేప్ వేర్ కోసం చూస్తున్నాము అంటే యూ షుడ్ డెఫినెట్లీ గో. ఈ టెక్స్చర్ అంతా కూడా మనకు పొట్ట దగ్గర చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇది ఉంది కదా, ఇది ఫుల్ స్ట్రెచబుల్ అనమాట. మనకు స్ట్రెచబుల్ కాబట్టి నీ వరకు కూడా ఇది మనకు షేప్ వేర్ అనేది నీట్గా కవర్ చేసేస్తుంది. అండ్ నా దగ్గర ఎన్ని షేప్ వేర్ ఉంటే ట్రస్ట్ మీ అవన్నీ కూడా సేమ్ ప్యాటర్న్లోనే ఉన్నాయన్నమాట. స్పెసిఫిక్గా నాకు ఈ ప్యాటర్న్ చాలా ఇష్టం. బికాజ్ నేను మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వెకేషన్లో అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటాను కదా, నాకు అస్సలు డిస్కంఫర్ట్ అనేది గుచ్చుకోవడము, నాకు ఇట్లా బ్యాండ్స్ వస్తాయి కదా, అవి వాడితే మీరు వాడచ్చు కానీ అవి ఎక్కువసేపు వేసుకోలేమేమో అని నా ఫీలింగ్. స్పెసిఫిక్గా ఇది ఇష్టం అనమాట. నేను కింద మీకు లింక్స్ ఇచ్చుంటాను, కావాలంటే మీరు డెఫినెట్లీ చెక్అవుట్ చేయొచ్చు. అండ్ నౌ కమ్స్ ద మెయిన్ పార్ట్. ఓకేనా? సో జనరల్గా కుర్తీస్ లేక్ అవ్వచ్చు, టీ షర్ట్స్ లేక్ అవ్వచ్చు, ఇన్ఫ్యాక్ట్ కొంచెం ఏమంటారు ఇట్లా శారీస్లో కూడా నేను అప్పుడప్పుడు ఇవే లాంచ్లోనే యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు సపోర్ట్ ఎక్కువ కావాలి అనుకుంటే మనకు టైప్స్ ఉంటాయన్నమాట. ఫుల్ కవరేజ్ బ్రా అని చెప్పేసి, లేదంటే 3/4 కవరేజ్. సో దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవాలి, ఫుల్ సపోర్ట్ ఉండేది కావాలా వద్దా అని చెప్పేసి. అండ్ సెకండ్ ఏంటంటే వైర్డ్ ఉంటాయి, నాన్ వైర్డ్ ఉంటాయి. సో నాకు పర్సనల్గా వైర్డ్ నచ్చవన్నమాట, ఎందుకంటే కొంచెం గుచ్చుకుంటున్న ఫీలింగ్ వస్తుంది ఎక్కువసేపు వేసేసుకుంటే. సో ఐ ఆల్వేస్ ప్రిఫర్ నాన్ వైర్డ్. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు కొంచెం పుష్ కావాలి లేదంటే సపోర్ట్ ఎక్కువ కావాలి అనుకుంటే మీరు వైర్డ్ కూడా తీసుకోవచ్చు. అండ్ ప్యాడింగా వితౌట్ ప్యాడింగా అని చెప్పేసి, మనం శారీస్లోకి జనరల్గా నాన్ ప్యాడింగ్ ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు, బట్ ఐ లైక్ టు వేర్ ప్యాడెడ్ కొంచెం, సో దట్ ఆ కంఫర్ట్ లుక్ వైజ్ అంతా చాలా నీట్గా ఉంటుంది అని చెప్పేసి. శారీస్లోకి స్పెసిఫిక్గా మనకి ఇట్లా డీప్ నెక్, వీటన్నిటికీ బేసిక్గా సొల్యూషన్ ఎక్కువ యూజ్ చేసేది మీరు ఒకటి తీసుకొని మేము ఇది అన్నిటిలోకి యూజ్ చేయాలనుకుంటున్నాము ఏదైనా ఒకటి సజెస్ట్ చేయంటే ఐ జస్ట్ సజెస్ట్ టీ షర్ట్ బ్రాస్. ఎందుకంటే అవి మల్టీ వేలో యూజ్ చేసుకోవచ్చు అనమాట, మనము ఒక్క రకంగా కాదు. మీ దగ్గర ఒక టీ షర్ట్ బ్రా ఉంది డిఫరెంట్ కలర్స్లో అనుకుంటే యూ కెన్ వేర్ ఇట్ ఫర్ మల్టిపుల్ యూజెస్. ఏ డ్రెస్ కిందికైనా చాలా మంచిగా సెట్ అయ్యేది ఒక టీ షర్ట్ బ్రా అనమాట. ఆ ఫిట్టింగ్ అవ్వచ్చు, కంఫర్ట్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో నాన్ వైర్డ్, ఇక్కడ గుచ్చుకోవడం కానీ అలాంటిది ఏమి ఉండదు. మీరు ఇక్కడ చూసుకుంటే ఇది మొత్తం చాలా స్మూత్గా ఇట్లా ఎలాస్టిక్కే ఉందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి కొంచెం లేసీ డిజైన్ వచ్చింది,
కొంచెం ఫ్యాన్సీగా తీసుకున్నాను జస్ట్ బికాజ్ నా దగ్గర ఆల్రెడీ బేజ్ కలర్ ఉంది, బ్లాక్ కలర్ ఉంది. ఇట్లా మనకు కావాల్సిన ఇన్నర్స్ కూడా వైట్‌లోకి ఎప్పుడు వైట్ ఏస్తే కనిపిచ్చేస్తుంది. ట్రై బేజ్ ఆర్ బ్లాక్. సో, అప్పుడు మీకు కనపడదనమాట. ఐ చోజ్ రెడ్ శారీలోకంతా బావుంటుంది అని జెప్పేసి. దట్స్ వై మనకు వెనకాల గూడా ఇట్లా స్ట్రాప్ చిన్నగుంటుంది. అండ్ ఫుల్ సపోర్ట్ లాంజ్‌రేకి వెనకాల ఎప్పుడు స్ట్రాప్ కొంచెం 4 వచ్చిందనుకోండి, అప్పుడు మనకు ఫుల్ సపోర్ట్‌కి బాగా పట్టుకుంటుంది అని అర్థం అనమాట. సో, టీ షర్ట్ బ్రా ఈజ్ అవర్ బెస్ట్ ఫ్రెండ్ గైస్. అండ్ దాంతో పాటు ఇంకొకటి కూడా తీసుకున్నాను. సేమ్ టీ షర్ట్ లాంజ్‌రేనే, టీ షర్ట్ బ్రానే. సో, దిస్ ఈస్ ద వన్. దిస్ ఈస్ ఆల్సో లుకింగ్ వెరీ నైస్. ఇట్లా స్ట్రైప్స్ అన్నీ వచ్చి ఇన్ జనరల్‌గా నేను కుర్తీస్‌లోకి అట్లా కావాలంటే ఇవి 2 వేసుకుంటూ ఉంటాను. శారీస్‌లోకి ఇవే వేసుకుంటాను. టీ షర్ట్స్ మీదకి ఆబ్వియస్‌గా స్వెట్ షర్ట్స్, పుల్లోవర్స్, స్వెటర్స్ దేంట్లోకైనా ఇవి మల్టీ వేలో చాలా అంటే చాలా మంచిగా యూజ్ అయితాయి. అండ్ నాకు కలర్ కాంబినేషన్ అంతా చాలా బాగా నచ్చింది. బ్లాక్ విత్ వైట్ కలర్. సో, దిస్ ఈస్ వాట్ ఇట్స్ లుకింగ్ లైక్. వెరీ గుడ్ సపోర్ట్ ఇస్తదనమాట. చాలా మంచి సపోర్ట్ ఇస్తుంది. అండ్ ట్రస్ట్ మీ యూ హ్యావ్ టు గో విత్ దిస్ అండి. ఇంత క్లియర్‌గా చెప్తున్నాననే అనుకుంటున్నాను. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఇఫ్ ఇన్‌కేస్ మీకు ఏది వాడినా కూడా ఎక్కువ నచ్చట్లేదు, సపోర్ట్ రావట్లేదు అనుకుంటే జస్ట్ ట్రై విత్ టీ షర్ట్ బ్రాస్ ఎస్పెషల్లీ విత్ ఫుల్ కవరేజ్ ఉండేటివి. సో, అదనమాట. అండ్ ఇఫ్ ఇన్‌కేస్ మీకు సపోర్ట్ తక్కువ కావాలి అనుకుంటే పుషప్ బ్రాస్ కానీ అలాంటివి కొంచెం ట్రై చేయండి. సో, బ్యాక్‌లెస్, స్ట్రాప్‌లెస్ అవన్నీ ఉంటాయన్నమాట. మీరు ఒకసారి జస్ట్ ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. అండ్ మనం ఎప్పుడైనా గానీ డ్రెసెస్‌లోకంతా ఇవి నార్మల్ రెగ్యులర్ ఎవ్రీడే వేర్‌కి సెపరేట్ ఎయాలి. జిమ్‌కి వెళ్తున్నామంటే స్పోర్ట్స్ బ్రా ఈజ్ మ్యాండేటరీ అనమాట. స్పోర్ట్స్ బ్రా లేకుండా అసలు వర్కౌట్స్ చేయొద్దండి. నేను కూడా అస్సలు ప్రిఫర్ చేయను. సో, దిస్ ఈస్ ద వన్. హైయెస్ట్ సపోర్ట్ ఇస్తుంది. ఇఫ్ ఇన్‌కేస్ మీరు యోగా లేదంటే చాలా తక్కువ ఇంటెన్సిటీ ఉండే వర్కౌట్స్ చేస్తున్నామంటే మీకు ఇది అవసరం లేదు. జస్ట్ గో ఫర్ లో ఇంటెన్సిటీ నార్మల్ యోగా అవి వస్తాయన్నమాట. సో, ఇన్నర్స్ అవి తీసుకుంటే సరిపోతుంది. ఇది హై కవరేజ్ ఇచ్చేదన్నమాట. హై కవరేజ్, హై సపోర్ట్ ఇచ్చేది. సో దట్ మనం హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేస్తున్నా లేదంటే స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తున్నా కూడా చాలా మంచి సపోర్ట్ ఉంటది మనకు జిమ్‌లో. అండ్ స్ట్రాప్స్ కూడా మీరు చూసుకుంటే చాలా పెద్దగుంటాయి టు గివ్ ద సపోర్ట్ అండ్ ఆల్. సో, ఇది వెనకాల ఇట్లా అనమాట. నాకు ఇట్లాంటి టైప్ ఆఫ్ స్పోర్ట్స్ వేర్ చాలా చాలా ఇష్టం. అండ్ చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఇలాంటి మోడల్‌లో నా దగ్గర ఆల్రెడీ 5 ఉన్నాయన్నమాట. సో, మీరు కూడా తీసుకోవచ్చు. ఐ థింక్ నేను క్లియర్ చేశాననే అనుకుంటున్నాను. ఇది నా వెకేషన్‌కి యూజ్ అయితాయి. ఎవ్రీడే వేసుకోవడానికి కూడా యూజ్ అయితాయి. దిస్ ఈజ్ మై చిన్న లిటిల్ హాల్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. డెఫినెట్‌గా గర్ల్స్‌కి పక్కా యూజ్ అయితది. నేను కింద లింక్స్ అన్నీ పెట్టుంటాను. మీరు కావాలంటే ఇంకా ఎక్స్‌ప్లోర్ చేసి తీసుకోవచ్చు. అండ్ జివామేలో మనకిప్పుడు గ్రాండ్ లాంచ్ డే ఫెస్టివల్ సేల్ కూడా నడుస్తోంది కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ కూడా చాలా మంచి లోయెస్ట్ ప్రైస్‌కి వస్తాయన్నమాట. చెప్పాను కదా! ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఔట్ ఆఫ్ దిస్ వరల్డ్ అని చెప్పేసి. అండ్ నా కూపన్ కోడ్ ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్స్‌ట్రా మీకు సేల్ టైమ్‌లో ఆఫర్ వస్తుంది. నేను నా కూపన్ కోడ్ ఇక్కడ ఇచ్చుంటాను. అది యూజ్ చేస్తే మీకు 12% ఆఫ్ వస్తదనమాట. దాన్ని కూడా మర్చిపోకుండా వాడుకోండి. సో దట్ మీరు 1, 2 ఐటెమ్స్ కొంచెం ఎక్కువ కొనుక్కోవచ్చు కదా అని చెప్పేసి. యాహ్! దట్స్ ఫర్ ద హాల్ వీడియో. సో, మీరు ఏ ప్లేస్ గెస్ చేస్తున్నారో నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. We will see you in our next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye.